విశాఖ పర్యాటక సెగలో మరో కొత్త ఆకర్షణ చేరింది. సాగర తీరంలోని కైలాసగిరిపై మరో అద్భుత పర్యాటక ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. 65 అడుగుల పొడవైన భారీ డమరకంతో కూడిన త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కైలాసగిరిపై శివ పార్వతుల విగ్రహాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక గ్లాస్ బ్రిడ్జ్ అదనపు ఆకర్షణ. ఇప్పుడు ఏర్పాటు చేసిన భారీ త్రిశూలం విశాఖలోని ముఖ్య ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి కైలాసగిరి వైపు చూసినా కనిపించేలా ఏర్పాటు చేశారు. రాత్రిపూట దీని ఆకర్షణ మరింత అద్భుతం. కైలాసగిరిపై ఈ త్రిశూల్ వల్ల మరొక కొత్త ఆకర్షణ వచ్చినట్టే అయిందని అంటున్నారు వైజాగ్ వాసులు. రేపటి నుండి ప్రజల సందర్శనార్థం సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు పడ్డ విశాఖపట్నంలో ఇప్పటికే చాలా టూరిజం స్పాట్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక లేటెస్ట్ టూరిజం స్పాట్ సిద్ధమవుతుందని చెప్పొచ్చు. విశాఖపట్నం అనగానే ఓవైపు అందమైన సాగర తీరంతో పాటు అనేక పర్యాటక ప్రాంతాలు విశాఖపట్నంలో ఉన్నాయి. నిత్యం కూడా అనేక మంది పర్యాటకులు విశాఖకు వస్తుంటారు. ఎక్కువగా విశాఖపట్నం ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా సందర్శించే ప్రాంతం కైలాసగిరి ప్రాంతం. 2003లోనే టూరిజం స్పాట్గా విశాఖలో ఉన్న కైలాసగిరిని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే కైలాసగిరిలో ఇటీవలే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇది విశాఖ ఏపీలోనే కాకుండా ఇది భారతదేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్గా కూడా పేరుగాంచింది. ఈ గ్లాస్ బ్రిడ్జ్లో ఒకసారైనా గాల్లో తేలియాడుతూ ప్రకృతి సోయగాలను ఆస్వాదించాలని అనేక మంది టూరిస్టులు ఖచ్చితంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. విశాఖ వాసులే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువగా కైలాసగిరి సందర్శిస్తుంటారు. ఎందుకంటే ఈ కొండ నుంచి నేరుగా సాగర తీర అందాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అదేవిధంగా కైలాసగిరి చేరుకునేందుకు రోపే కూడా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఎంతోమంది పర్యాటకులని ఆకట్టుకుంటున్న ఈ కైలాసగిరి ఇప్పుడు కొత్త ఐకానిక్ టూరిజం స్పాట్గా సిద్ధమవుతుందని చెప్పొచ్చు. మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా దాదాపు 65 అడుగుల ఎత్తుగల ఈ భారీ త్రిశూలాన్ని రేపు ప్రారంభించేందుకు విఎంఆర్డీఏ సిద్ధమైంది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ ప్రత్యేకంగా ఈ భారీ త్రిశూలాన్ని డమరకతో కలిపి దాదాపు పొడవు 65 అడుగులు, వెడల్పు 18 అడుగులతో 2.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక టూరిజం స్పాట్గా పాటు ఆధ్యాత్మిక విలువలు తెలిసే విధంగా ఈ యొక్క భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. కైలాసగిరి అనగానే శివపార్వతుల విగ్రహాలు గుర్తొస్తూ ఉంటాయి. సో దానికి అనుకూలంగా ఈ త్రిశూలం ఉంటే మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని విఎంఆర్డీఏ ప్లాన్ చేసింది. సో ఇప్పటివరకు సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుపడ్డ ఈ విశాఖలో అనేక టూరిజం అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాటికి జత కలుపుతున్న ఈ కొత్తగా ఈ కైలాసగిరిపై ఈ భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేసింది విఎంఆర్డీఏ. మనం విజువల్స్తో చూస్తున్న ప్రకారంగా ఇది ఎక్కడి నుంచి చూసినా సిటీలో ఎక్కడి నుంచి చూసినా కూడా కనిపించే దిశగా దీన్ని ప్లాన్ చేశారు. మనం విజువల్స్తో చూస్తున్న ప్రకారంగా ఇది ఇక్కడ మనం ఉన్న పాయింట్ ఇది సెల్ఫీ పాయింట్. ఈ సెల్ఫీ పాయింట్ ద్వారా పూర్తిగా సిటీ అంతా కనిపించే దిశగా ప్లానింగ్ చేశారు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవడం కాకుండా మొత్తం సిటీ వ్యూ అంతా కనిపించే దిశగా చాలా గొప్పగా అద్భుతంగా ప్లాన్ చేసి డిజైన్ చేసి దీన్ని రూపొందించారు. ఇది రేపు విశాఖ వాసులకైతే అందుబాటులో తెచ్చేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అయితే ప్రత్యేకమైన దృష్టి పెట్టి కైలాసగిరిలో కొత్త టూరిజం స్పాట్లు అలవాటు చేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది పర్యాటకులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రథమంగా టూరిజం నుంచి ఎక్కువగా విజిటర్స్ రావాలంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా కూడా రాష్ట్రంలో వచ్చి ఏదైనా ఇండస్ట్రీని నెలకొల్పాలన్నా టూరిజం అనేది చాలా కీలకం. దీని ద్వారా ఎక్కువ మంది ఇతర రాష్ట్ర టూరిస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టూరిజం ముందు డెవలప్మెంట్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగానే విఎంఆర్డీఏ కూడా అనేక ప్లాన్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విశాఖ వేదికగా కూడా పార్ట్నర్షిప్ సమిట్లో కూడా టూరిజం సంబంధించి శాఖకి ఎక్కువగా ఎంఏలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఒక టూరిస్ట్ ఐకానిక్ సంబంధించి ఇంకా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా అనేక ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓవైపు టూరిజం, మరోవైపు ఆధ్యాత్మిక రెండూ జత కలిసేలా
కైలాసగిరిలో ఈ భారీ త్రిశూలం ఏర్పాటు చేయడం విశాఖ వాసులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనరల్గా కైలాసగిరి అనగానే వెంటనే గుర్తొచ్చేది కూడా శివపార్వత విగ్రహాలే. వాటికి తోడుగా ఈ త్రిశూలం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఈ కైలాసగిరికి మరింత శోభ తెచ్చే విధంగా ఒక మంచి ఆలోచనతో విఎండిఏ ప్రత్యేకమైన నిధులు కేటాయించింది. దాదాపు 2.50 కోట్లు వెచ్చించి భారీ బడ్జెట్తో మొదటగా రకరకాల డిజైన్ చేశారు. అయితే చివరికి ఈ సెలెక్ట్ అయిన ఈ త్రిశూలాన్ని ఓకే చేసి మొత్తం 65 అడుగులు అదేవిధంగా 18 అడుగుల వెడల్పుతో ఈ త్రిశూలం పగటిపూట మొత్తం మార్నింగ్ పూట మనం చూస్తే మొత్తం విశాఖలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలన్నీ కూడా ఈ కైలాసగిరి నుంచి పూర్తిగా సిటీ వ్యూ అంతా వీక్షించవచ్చు. అదేవిధంగా నైట్ టైం అయితే ప్రత్యేకంగా రాత్రి వేళలో ఇది 110 వాట్ల శక్తివంతమైన LED బల్బులు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక టెక్నాలజీ ఏదైతే మోడర్న్ టెక్నాలజీతో ట్రాన్స్లూసెంట్ ఫైబర్ రిన్ఫోర్డ్ ప్లాస్టిక్తో ఏదైతే FRP అని పిలుస్తారో దాంతో ఈ ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించి మొత్తం నైట్ టైం కూడా సిటీని చూడగానే ఈ త్రిశూలం కనిపించే దిశగా మొత్తం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత అనుభవాల దృష్ట్యా విశాఖలో గతంలో ఏదైతే హుదూద్ తుఫాన్ వచ్చిందో భీకరమైన గాలులతో భీకరమైన తుఫానుతో ఏ విధంగా అలజడి సృష్టించిందో చాలామంది ప్రపంచంలో ఉన్న చాలామందికి తెలుసు. ఆ హుదూద్ సమయంలోనే కైలాసగిరిలో ఉన్న అనేక చెట్లు కూడా కూలిపోయిన పరిస్థితి, బలమైన ఈదురుగాలులు వచ్చి బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకునే దిశగా ఈ త్రిశూలాన్ని అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ ఉపయోగించారు. దాదాపు 330 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా దానికి ఎటువంటి ఎఫెక్టు చెందకూడదని పూర్తి స్థాయిలో అధునాతనమైన టెక్నాలజీని జోడించి ఈ భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అనేకమైన టూరిజం స్పాట్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఇదొక కొత్త టూరిజం స్పాట్గా అవతరించే అవకాశం ఉంది. కైలాసగిరి వచ్చేవారు హాయిగా సేదతీరే కాకుండా అటు గ్లాస్ బ్రిడ్జ్ కావచ్చు, రోపే కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఇప్పుడు ఈ త్రిశూలం చెంత కూడా సేదతీరి అదేవిధంగా ఆధ్యాత్మిక శోభ సంతరించే దిశగా ఏర్పాటు చేయడం విశాఖ వాసులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇది సోషల్ మీడియా కూడా చాలా వైరల్ అయింది. ఎప్పుడెప్పుడు దీన్ని ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తున్న ఈ తరంలో విఎండిఏ మాత్రం ఈ ఓపెనింగ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. రేపు 9వ తేదీన మే 9వ తేదీన ఇది రేపు ప్రారంభానికి సిద్ధమవుతూ ఉంది. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఎవరిని కూడా ఈ లోపలికి పంపించట్లేదు, ఎందుకంటే రెడీ అవుతూ ఉంది కాబట్టి ఇతర మీడియా ఛానల్స్ కావచ్చు ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరిని ఈ ప్రాంతానికి రానివ్వట్లేదు. మనం ప్రత్యేకంగా దీన్ని లోపలికి రావడం జరిగింది ఎక్స్క్లూజివ్గా వైకే టీవీ. సో ఈ నేపథ్యం ప్రస్తుతం దాదాపు పనులన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు ఉదయాన్నే ఇది సందర్శకుల కోసం కూడా ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు దీనికి ఎటువంటి అదనపు టికెట్లు కూడా లేవు. ఎవరైతే ఎంట్రీ టికెట్ తీసుకుంటారో దీన్ని వీక్షించే దిశగా ఏర్పాటు కూడా చేశారు ఎంవి ప్రణవ్ ఏదైతే విఎండిఏ చైర్మన్. ఏదైనప్పుడు కూడా ఇప్పుడిప్పుడే అత్యంత అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇట్లాంటి లేటెస్ట్ స్పాట్ల ద్వారా టూరిజం స్పాట్ల ద్వారా ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు విశాఖకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లాంటి మరిన్ని అడ్వాంటేజ్ టూరిజంతో పాటు ఇట్లాంటి ఆధ్యాత్మిక శోభ కలిగిన టూరిజాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలని విశాఖవాసులు కోరుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్టు కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.